కట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. Welcome to the ultimate stand-up comedy show, Patas! Okay, now let's start. తెలుగు రాదు నాకు, తెలుగు రాదు. భార్య వాగుడుకాయ అయితే ఎలాగుంటది? చంపేయాలనిపిస్తుంది వాళ్ళని. మామూలు చంపడం కాదు, ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ చంపుతా చూడు. వాగుడుకాయ అయితే ఇలాగెళ్ళి చెప్పాలి బుద్ధిగా. చూడమ్మా, వాళ్ళు చెప్తే వినరు కదా. నువ్వు వాగుడుకాయ మరి ఏ కాయ? మంచిగా మంచికాయ. పెళ్ళాం వాగుడుకాయ అయితే ఇంకేం చేస్తారు? ఎలాగో మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి భరించాలి కాబట్టి కాటన్ పెట్టుకొని అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, మంచి మంచి ఆన్సర్స్ అయితే దొరికాయి. వాగుడుకాయ అయితే ఏం లేదండి, బేసిక్ గా మ్యూట్ లో పెట్టేస్తే అయిపోద్దిగా. ఏడుంటది బటన్ పెడుతున్నావు. సరే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. లాస్ట్ టాపిక్, పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆ కప్పుల్ ని చూసి మనకి ఎలా అనిపిస్తుంది? ఒక పెళ్లికి వెళ్ళాము, తొందరగా తాళి కట్టరా బాబు, తినేసి దొబ్బేసా అనిపిస్తుంది. నీ భోజనాలు కోలేదురా, నేను అడిగి నేను చెప్తుంది ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈజీ చేస్తా. నేను శ్రీముఖి పెళ్లి చేసుకున్నాం, ఆడ లేచి అందరినీ కలుస్తున్నాం, అక్షంతలు వేస్తున్నారు. నీ ఇన్నర్ ఫీలింగ్ ట్రూగా పాపం రవి భయ్య బలైపోయాడు కదా అనిపిస్తుంది. నెక్స్ట్ అమ్మాయి చూస్తే కలర్ఫుల్ లాగా ఉంది, అబ్బాయి చూస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీ లా ఉన్నాడు. థ్యాంక్ యూ జమీల్ భాయ్, ఇంత కలర్ఫుల్ కాస్ట్యూమ్ ఇచ్చినందుకు. నీది కలర్ఫుల్ ఉందా నాది కలర్ఫుల్ ఉందా? నాది కలర్ఫుల్ ఉంది. నేను కలర్ఫుల్ చిల్కని, నువ్వు బ్లాక్ అండ్ వైట్ డబ్బా. నువ్వు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నాన్న. స్టూడెంట్స్ నుంచి ఆన్సర్స్ వినేసాము. మన కామెడీ కింగ్స్ నుంచి కూడా వింటే బాగుంటుంది, ఎందుకంటే మన కామెడీ కింగ్స్ అందరూ పెళ్లిళ్ళకి వెళ్ళి ఫ్రీగా భోజనాలు చాలా సార్లు చేశారు కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. కాబట్టి నువ్వు వెళ్ళిపోతే నేను వాళ్ళని పిలిచేస్తాను. కమాన్ గో. Okay, now let's welcome the comedy kings for today. Get up Sinu, Rocking Rakesh and Victory Venki. ఓకే, మన ముగ్గురు కామెడీ కింగ్స్ కూడా వచ్చేసారు కాబట్టి ఇందాక స్టూడెంట్స్ మిమ్మల్ని అడిగిన క్వశ్చనే. చాలా పెళ్లిళ్ళకి వెళ్ళి మీరు ఫ్రీ భోజనాలు చేసి ఉంటారు. ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయాయి కాబట్టి పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసి మీ మనసులో మీ ఫీలింగ్స్ ఎలాగుంటాయి? ఏమనిపిస్తుంది? నేనైతే పెళ్లి కొడుకుని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అమ్మయ్య ఈడు శ్రీముఖిని మాత్రం పెళ్లి చేసుకోలేదని. బంగారంలో ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి, బయటకి అది చెప్పండి. నేను కూడా అబ్బాయిని చూసే హ్యాపీగా ఫీల్ అవుతా. ఎస్, ఎందుకు చెప్పాలా, ఈడి జీవితం కూడా సంకనాగిపోయింది. పెళ్లిలో అమ్మాయి కాలు తొక్కుతుంది కదా అబ్బాయిది, అప్పుడే అర్థమైంది ఇంకా తొక్కుడు స్టార్ట్ అయ్యాడు. భార్య వాగుడుకాయ అయితే ఎలా అనిపిస్తుంది? వావిడిగా అయితే ఏముంది, ఒక మామిడిగా తీసుకొచ్చి నోట్లో పెట్టాడు. నేనైతే లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ పెడతా. అండ్ రోకల్ బండి తీసుకొచ్చి కోస్ట్. మనకి ఫ్రూట్ మిక్చర్ తెలుసు అండ్ అలాగే హాట్ మిక్చర్ తెలుసు. అయితే కామెడీ మిక్చర్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు గెరట్ సీను. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి కంటే ముందు స్టార్టింగ్ పొద్దున అవగానే మా ఆర్టిస్టులు అందరూ వచ్చేసారు, మంచి రెడీ అయిపోయారు. శ్రీలక్ష్మి వచ్చింది, శ్రీలక్ష్మి వస్తుంది, బిర్యానీ పాయింట్ అది, శ్రీలక్ష్మి కర్రీ పాయింట్ అది. ఓకే, అయితే రవి వచ్చాడు మా లాస్ట్ ఇచ్చి. శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి కార్లో దిగ్గానే మేడం ఆ రూమ్ రెడీ మేడం. ఎక్కడ రూము? రవి అక్కడ క్యారీ ఆన్ ఇచ్చారు మేడం. రూమ్ ఏంటి క్యారీ ఆన్ లేదా?
లేదు మేడం ఆయన కొంచెం అంటే కొంచెం బిజీ కదా మేడం, సడన్ గా వచ్చి క్యారవన్ ఇచ్చారు మేడం, ప్లీజ్ ఒక్కరోజుకి అడ్జస్ట్. నో, షూటింగ్ ప్యాకప్ నేను వెళ్ళిపోతాను ఇంటికి, ప్లీజ్ నేను చేయను. నేను ఎలా చేస్తాను? నేను తీరం వస్తే రవి బయటకు, ఏ రవి హౌ ఆర్ యు, గుడ్ మార్నింగ్, లోపల ఎంత ఉంది ఇది మీద. సో ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్దాం. మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళాలంటే ఒకడు భీమవరం ఆక్విడ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు నాలంటాడు. వాడు హోటల్కి వెళ్ళాడు, వాడు అంటాడు అనమాట, వేడిగా ఏముంది, లోపల బొగ్గులు ఉన్నాయండి. ఇది పాత జోకు, చాలా సార్లు వినేసాం, కొత్తగా చెప్పు. బయట ఎండ తీసుకుంటారా? అవునా, ప్లేట్ ఎండ తీసుకురా అంటే ఇటు తీసుకొచ్చాడు ప్లేట్ ఎండ. ఏంటిది ప్లేట్ ఎండ అండి, ప్లేట్ ఎండలో కట్ చేసి తీసుకొచ్చా. వీడే చార్మినార్ దగ్గరికి వెళ్ళాడు. చార్మినార్ దగ్గర పక్కన అన్నాడు, అంటే చార్మినార్ బాగా పాత కట్టడం కదండి, కాదండి రాతి కట్టడం అది. ఆడే సేమ్ పర్సన్ బజార్కి వెళ్ళాడు. కిలో వంకాయ ఏమాత్రం ఏంటి, ఈ మాత్రం ఉంటుందండి కిలో. సేమ్ భీమవరం వాడు యాజ్ ఇట్ ఈస్కి వెళ్ళి సికింద్రాబాద్ లో లోకల్ ట్రైన్ ఎక్కాడు. ఆ లోకల్ ట్రైన్ వెళ్తుందని లింగంపల్లి వెళ్తుంది. ఎక్కి పక్కన అన్నాడు, ఏమంటే ఇప్పుడు ఈ ట్రైన్ బయలుదేరింది కానీ లింగంపల్లి వెళ్ళే వరకు ఎంత అవుతుందండి కొట్టాడు. ఎందుకు కొట్టారండి? ఎరా 4 బోగిలో ఉంది, అక్కడికి వెళ్ళిన 4 బోగిలో ఉంటుంది, పెద్దగా అవ్వదు. మళ్ళీ అడిగాడు, ఏమన్నా అది కాదండి ఇప్పుడు ఇదే ట్రైన్ ఎన్ని రౌండ్లు వేస్తుంది రోజుకి? పెళ్ళి ఉంటాడు. ఇది రౌండ్ లేదు, ఇలాగెళ్ళి ఇలా వచ్చేద్ది అంతే. భీమవరోడు బార్కి వెళ్ళాడు. బార్కి వెళ్ళి కూర్చొని, బేరర్ ఎస్ సార్, ఏమన్నాయి సార్? విస్కీ ఉంది, రమ్ ఉంది, జిన్ ఉంది, వాడ్కా ఉంది, బ్రాండీ ఉంది, అన్ని ఉంది సార్. కాదే మా ఆవిడ చాలా పెంకిస్ట్, వాసన రాకూడదే, కొంచెం అలాంటి మంది వాటర్ తాగి వెళ్ళిపోయింది. ఎక్స్ప్రెషన్ బేస్కి వెళ్దాం. ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఒక ఏటీఎం, దీనికి రాత్రి 12 అయింది, ఒకడు పలుగు తీసుకొని వచ్చాడు గుణపం. అరే డబ్బులు లేవురా, ప్లీజ్ నా కడుపు కట్టద్దు ప్లీజ్. దాంట్లో డబ్బులు లేవు సంగతి తెలియదు కదా. ఏటీఎం అంటే లచ్చలు ఉంటాయని వచ్చాయి, దాగేసుకుని కళ్ళద్దలు పెట్టుకుని షట్టర్ క్లోజ్ వచ్చేసాడు. ఒరే వద్దురా, రేప్ చేసే వాళ్ళకి షట్టర్ క్లోజ్ చేస్తావేంట్రా? ఫస్ట్ పోటు, ప్లీజ్ రా, ఇలా వెనక్కి వచ్చాడు. అక్కడ మాత్రం కట్టద్దు, కెలుగుతున్నాడు మొత్తం కెలుగుతున్నాడు. ఈ పార్ట్ అంతా పీకేసి ఇక్కడి నుంచి ఒక కట్ట తీసాడు. కట్ట ఎంత 10 రూపాయలు కట్ట. ఎరవా ఏటీఎం మిషన్ లో 10 రూపాయలు కట్ట ఎక్కడి నుంచి వస్తుందా? కామెడీ కోసం కాకపోతాను మరి. మరి మా గెటప్ సీన్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? కైట్స్ ఫీలింగ్ ఎలా ఉంటది? పొంగల్ వచ్చిందంటే లేకపోతే మంచి అకేషన్ ఉందంటే మనం పతంగులు ఎగరేస్తాం. ఆ బిల్డింగ్ మీదకి ఈ బిల్డింగ్ మీదకి ఆ బిల్డింగ్ మీద కాంపిటీషన్ జరుగుతుంది. ఆడంత గాలిపడం తెస్తాం, చిన్న గాలిపడి బాగా ఎగురుతుంది. ఒరే ఆడికంటే పెద్ద తేవాలరా అని చెప్పి ఆడెంత తెస్తాడు. ఆడికంటే పెద్ద తేవాలని మా వెంకిలు అంటాడు, ఎంత తెస్తాడు. ఆడికంటే పెద్దది కావాలని చెప్పి గెటప్ సీన్లు అంటాడు, వాల్ పోస్టింగ్ చింపుతాడు. రచ్చరవులు అంటాడు చూసి, ఎమ్మ ఇది కదా హోర్డింగ్లు చింపి హోర్డింగ్ పెద్ద పగ్గం కడతాడు. గాలిపటం ఎగరేశారు, గాలిలోకి పట్టుకున్నప్పుడు గాలిపటని రచ్చరగాడు పట్టుకున్నాడు, గాలిలోకి వెళ్ళింది. అరే మొత్తం చిన్నగా మొత్తం కింద వస్తున్నాడు. ఒరే ఎవరాను, ఒరే ఏ గలీ రాను, అరే బాగా ఎవరాను, నువ్వెవరా పక్క గాలి పడాలి మాట్లాడుకున్నాయి. అరే నా గలీలో నువ్వు ఈ గలి కింద వచ్చినా బాగా అని చెప్పి పుసుక్కుని తగ్గిపోయింది దారం. హై టెన్షన్ వైర్ మీద పడింది. సో కింద ఊరుకుని ఉంటాడు, రచ్చరగలు అంటాడు, రాయి తీసుకున్నాడు, స్టక్ అయింది, తీసినాడు. కొట్టగా మళ్ళీ కొట్టాడు. కొట్టగా చెప్పాగా గాలితో కింద పడదాం కదా, ఎందుకంటే అత్రం తెచ్చుడని. సో గాలిపటం గాలిలో తెగిపోయిన తర్వాత కిందకు వస్తుంది. ఇప్పుడు అప్పుడు టేకప్ తీసుకుని ఇప్పుడు ల్యాండ్ అవుతుంది. అరే కింద వస్తాయి, కింద పక్కగా దరిద్రులరా మీది కాదురా బాబు, నాదే కింద వచ్చింది మొత్తం పెట్టుకున్నారు. విక్టరీ వెంకీ ఏంటో ఒక సర్ప్రైజ్ తో మన పట్టా స్టేజ్ మీదకి వస్తున్నాడంట. లెట్స్ వెల్కమ్ విక్టరీ వెంకీ. అందరు బాగున్నారా? ఇంకా బాగుండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ హ్యాపీగా నవ్వించేందుకు ఒక సర్ప్రైజ్ ఒక పర్సన్ ఇప్పుడు మన ముందు రాబోతుంది. అతను ఎవరో కాదు, మా తాతయ్య. ఒకసారి గట్టిగా క్లాప్స్. వెల్కమ్ టు మై షో తాతయ్య. రే ఏంటి తాతయ్య అనుకురా, ఏ తమ్ముడు అనొచ్చుగా. తమ్ముడు అనాలా? ఏ ఎందుకు? అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. అసలు
అసలు నీ ఏజ్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నీ ఫేస్ కు కామెడీకి సంబంధం ఉందా? ఓకే తమ్ముడు, మరి నేను తమ్ముడు అన్నాను కదా, మరి నన్ను హీరో అనొచ్చుగా. చెప్పుతో కొడతాను. ఏ నువ్వు నన్ను తమ్ముడు అంటే నమ్ముతారు గాని నీ ఫేస్ కు హీరో అంటే ఎవ్వడు నమ్మడు. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? తెలుసు. ఎందుకు? ఇక్కడున్న అమ్మాయిలకు లైన్ వేయడానికి, మనం షో చేయడానికి. షో చేసే ముందు నీకు మాట చెప్పాలి. ఏంటా మాట? ఈ అమ్మాయిని చూస్తే, ఆ అమ్మాయిని చూస్తే మీ నానమ్మ గుర్తొస్తుందిరా. అంటే మా నాన్నమ్మ అంత అందంగా ఉండేదా? కాదు, మరి ఈమెల మందంగా ఉండేది. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? సునీత. సునీత. సునీత, ఈ అమ్మాయిని చూస్తే నానమ్మ గుర్తొస్తుందా? కాదు, మరి మా ఆవిడ గుర్తొస్తుంది. ఈమె నువ్వున్నావు, నానమ్మేది చచ్చిపోయింది. ఎలాగా? సుమంగలిగా పోవాలండి, సుమంగలిగా పోవాలండి అంది. మొన్న పుష్కరాల్లో వాటర్ లేని నదిలో తోసేశా. వాటర్ లేని నదిలో తోస్తే ఎలా చచ్చిపోయింది? అంటే నేను బ్రిడ్జి నుంచి తోసేశాలే. కానీ తర్వాత తెలిసింది ఏంటి, సుమంగలిగా పోవాలంటే పైకి కాదు, సుమంగలి షాపింగ్ మాల్ కి. అసలు పెళ్ళంటే ఏంటి తాతయ్య? నాకు ఒకసారి చెప్పు. ఆడదానికి చివరి ఏడుపు, మగాడికి చివరి నవ్వు. అంటే పెళ్ళంటే నూరెళ్ళ పంట అంటారు కదా. పెంటరా పెంట. పెంటనా? ఈ పెళ్లిలో మంట చుట్టూ, ఐ మీన్ అగ్ని చుట్టూ ఎందుకు నడిపిస్తారు? నీ జీవితం మంట కలిసిపోతుందని చెప్పడానికి. మరి పెళ్ళైనప్పుడు ఓన్లీ పెళ్ళైన వాళ్ళతో ఎందుకు అక్షింత లేపిస్తారు? మా జీవితం ఎలాగో సంకనాకిపోయింది, మీరు కూడా సంకనాకండి అని చెప్పడానికి. మరి అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? ఇప్పటి నుంచే చుక్కలు చూడడం స్టార్ట్ చేసుకో అని. శోభనం గదిలో పాలెందుకు ఇస్తారు? నీ జీవితం బుగ్గు పాలైందని చెప్పడానికి. మరి స్వీట్లు ఎందుకు పెడతారు తాతయ్య? ఈ రోజుతో నీ లైఫ్ లో స్వీట్ డేస్ లేవని చెప్పడానికి. శోభనం గదిలో పళ్ళు ఎందుకు పెడతారు? పెళ్ళని చెప్పినట్టు తినకపోతే నీ పళ్ళు రాలుతాయని. సూపర్. ఇలా చెప్తుంటే నాకు పెళ్ళంటే భయంగా ఉంది. ఇక నేను పెళ్లి చేసుకోను. చెప్పు తెగుద్ది. ఏ నీకు పెళ్ళై ఆల్రెడీ కొడుకున్నాడు అని అందరు తెలుసు. అది అంటే అమ్మాయిలు ఉన్నారని నాకు తెలుసురా. నీకు అన్ని ఎదవ పోలికలే వచ్చాయి. ఎదవెవరు? మీ నాన్న. అవును, మా నాన్న ఎదవని నాకు తెలుసు. నీకెలా తెలుసు? నాన్నకన్ని నీ పోలికలు వచ్చాయని. నానమ్మ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందంట కదా, నిజమేనా? నిజమే. అంటే ఎలా జరిగింది మీ ప్రేమ పెళ్లి? అదొకరిని ప్రేమించింది, వాడు కాదంటే నన్ను పెళ్లి చేసుకుంది. ఓకే తాత, నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగు. భార్య అంటే ఏంటి? భరించలేని భారం. ఓహో. మరి పిల్లలంటే చేసిన పనికి ప్రతీకారం. ఓహో. మరి ప్రేమ అంటే తెలియక ప్రతి మగాడు చేసే నేరం. ఓహో. మరి కీప్ అంటే కాలంతో కలిసి వచ్చే వరం. తాత, మరి పాపం స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కొన్ని మంచి మాటలు చెప్దాం, ఓకేనా? ఓకే. ఒక్కరు వద్దు, ఒక్కరు వద్దు, ఇద్దరు ముద్దు. ఇద్దరు వద్దు, ఒక్కరు ముద్దు అంటారు. నువ్వేంటి రివర్స్ లేపావు? నువ్వు చెప్పేది పిల్లల గురించి, మరి నువ్వు చెప్పేది పిల్లల గురించి. అదేంటి? అంటే ఒకరు కొడితే ఇంకో దాని దగ్గరికి వెళ్ళొచ్చు. పోనీ ఇద్దరు కొడితే పక్కింటికి వెళ్ళొచ్చు. ఇలా కాదు తాత. ఇప్పుడు నేను ఇదంతా కాదు గాని, నీ పేరేంటి? శ్రీలత. శ్రీలత అంట తాతయ్య. ఈ అమ్మాయిని చూస్తే ఏంటి, నానమ్మ గుర్తొస్తుందా, మీ ఆవిడ గుర్తొస్తుందా? ఇద్దరు కాదు, మరి మీ డాడీకి తల్లి గుర్తొస్తుంది. ఏం తాతయ్య? నీ పేరేంటి? నీ పేరేంటి? నిన్నే. నా పేరా? రవి. రవియా? రవిని చూస్తే మీ నానమ్మ గుర్తొస్తుంది. శ్రీముఖిని చూస్తే నానమ్మ గుర్తొచ్చింది అన్నావు అనుకో, ఓకే. మీ ఇద్దరు ఏజ్ సమానం కాబట్టి ఓకే అనుకోవచ్చు. రవిని చూస్తే నీకు నానమ్మ ఎలా గుర్తొస్తుంది? అంటే మీ నానమ్మ అచ్చం ఇలాంటి వాడితోనే లేచిపోయింది. మరి చచ్చిపోయిందని చెప్పావు. లేచిపోయిందని చెప్తే పరువు పోతుందని.
నీలాంటోడు అంటున్నావు. అతడు ఆడేం చేసేవాడు? వేరే ఛానల్లో లాస్య అనే అమ్మాయితో యాంకరింగ్ చేసేవాడు. తాత అతను ఇతడే. అరే ఆడికి గడ్డాలు మీసాలు ఉండవురా. తాత నువ్వు గుర్తుపట్టకుండా ఉండడానికి గడ్డాలు మీసాలు పెంచుకుంటానన్నమాట. నువ్వు అను, నేను వెళ్ళి నానమ్మని తీసుకొస్తా. వద్దు, ఆ దరిద్రాన్ని ఇతనే అనుభవించని. ఆ దరిద్రం వచ్చినందుకే గడ్డాల మీసాలు పెరుగుతున్నాయి. నాకు ఊసిపోయి చూసుకో. మరి నానమ్మ రవికి ఇచ్చేస్తే నువ్వెవరితో ఉంటావు? మీ చిన్న నానమ్మ ఉందిగా. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? తాతయ్య మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ ఆడితే ఎలా ఉంటుంది? ఫస్ట్ క్రికెట్ లో ఓకే సార్ మీరు బాల్ గెలుచుకున్నారు. ఓకే బౌలింగ్ ఓకే చేద్దాం సార్. బాల్ తీసుకున్నా తీసుకుంటా. ఓకే బ్యాట్స్మెన్ ఇలా రెడీగా ఉంటాడు బాల్ కోసం. సార్ బాల్ ఏంటి? వేస్తున్నా. సార్ ఏమైంది? బాల్ ఇటు తిరిగి అటు తిరిగి అక్కడి నుంచి ఈ వికెట్లకు దాకాలంటే ఇలానే రుద్దాలి. తెలియదు, కొత్త ఆట. రెడీ రెడీ రెడీ. సార్ ఏంటి సార్ బాల్? ఓకే రెడీ. బాల్ వేస్తున్నాను, రాసుకో. పట్మని కొట్టాడు. బాల్ ఎగిరి ఎక్కడో పడింది. ఫస్ట్ ఫీల్డర్ వెళ్ళి కానీ వీడే వెళ్ళొచ్చు కదా. దీంతో హ్యాపీగా. సార్ నెక్స్ట్ బాల్ వేస్తా వేస్తా. సినిమాటిక్ లవ్ లో ఫీల్ ఉంటుందంట. ఆ ఫీల్ తో కామెడీ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్. మన మీద సినిమా ప్రభావం 100కి 100 ఉంటది. ఈ సినిమాటిక్ లైఫ్ లో డిఫరెంట్ జరుగుతూ ఉంటాయి. అవి మన లైఫ్ లో కూడా జరుగుతుంటాయి. కానీ అవన్నీ రొటీన్, మనం ఎప్పుడు పట్టించుకోం. అలాంటివి పట్టించుకుంటే కనుక కామెడీ ఎలా వస్తుంది? హీరో ఇంట్రడక్షన్. రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ అవుతూ ఉంటుంది. టింగ్ టింగ్ టింగ్, యువర్ అటెన్షన్ ప్లీజ్. దయచేసి వినండి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్సిన గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాల్లో బయలుదేరుటకు రెడీగా ఉంది. వెళ్ళిపోతూ ఉంటది. కట్ చేస్తే ట్రైన్ వెళ్తూ ఉంటది. అక్కడ పక్కన తల్లిదండ్రులు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. సూరజ్ ఏడి? అయ్యో సూరజ్ వాళ్ళమ్మ, అయ్యో నా తండ్రి సూరజ్ ఏమైంది? ఇంకా టెన్షన్. మొత్తం రైలు పట్టాలు దాటి స్టేషన్ దాటి ట్రైన్ కొత్తకి వెళ్ళిపోయేసరికి అప్పుడు వస్తాడు హీరో రైల్వే స్టేషన్ లోకి. లాస్ట్ ట్రైన్ పోగి అందుకుంటాడట, అంతే. అది గోదావరి గారి కృష్ణ. అప్పుడు వెంటనే అమ్మ అంటుంది, ఏంటన్నా ఈ ట్రైన్ కి రాకపోతే సీను చెప్పినట్టు కృష్ణకి రావచ్చు కదా. పర్లేదమ్మా, లైఫ్ అన్నాక మిస్ అవుతుంది, ట్రైన్ అన్నాక మిస్ అవ్వడం తప్పదు అని తొక్కలో లాజిక్ కూడా చెప్తాడు. కట్ చేస్తే ఇదే సేమ్ ట్రైన్ లో మళ్ళీ అక్కడ హీరోయిన్ ఓపెన్ చేయాలి, హీరోయిన్ పరిచయం కూడా చూపించాలి. అక్కడ ఏం చేస్తుందంటే బస్ స్టాండ్ లో రెడీగా ఉంటది కాలేజీ వెళ్ళడానికి. అయ్యో ప్రియా ఇంకా రాలేదంటే, అయ్యో ప్రియా ఇంకా అబ్బో వస్తుంది లేవే పద మనం ఎక్కుదాం పద. అందరు ఫ్రెండ్స్ అందరు ఎక్కేస్తారు. ఎక్కేసిన తర్వాత బస్సు బయలుదేరంగానే అప్పుడు ప్రియా వస్తుంది. టాక్కుని బస్సు ఎక్కుతుంది, చిన్ని ఎగిరిపోతుంది. అప్పుడే నా మీద పడిపోతుంది హీరో. అప్పుడు అలసిపోతుంది. పక్కనున్న అమ్మాయి అడుగుతుంది, ఏంటి ప్రియా ఎప్పుడు చూడంతే బస్సు బయలుదేరే టైంకి వచ్చి ఎక్కుతావు, నీకు అసలు ఫుల్ గా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది తెలుసా? ఏం లేదే, వచ్చే దారిలో కుక్క పిల్లకి జ్వరం వస్తే దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి టాబ్లెట్ వేయించి వ్యాక్సిన్ ఇచ్చి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఇదంతా అయినేసరికి హీరోయిన్ ఇంత మంచిదని మన మైండ్ లో పడిపోతుంది. కట్ చేస్తే ఒక సీన్ లో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ ఎక్కడ కలుస్తారో తెలుసా? కాలేజ్ లో అమ్మాయి స్లో మోషన్ లో వస్తూ ఉంటది. ఇప్పుడు గాలి ఎవరికి వస్తుంది ఏం తెలియదు. మొత్తం గాలి వస్తుంది, పొగ వస్తుంది, మట్టి వస్తుంది, చెత్త వస్తుంది. గాలి ఉంటే హీరోయిన్ కి వస్తుంది, ఆ హీరోయిన్ కి వస్తుంది. అందులో కూడా శ్రీముఖి అందంగానే ఉంటది, అంత చెత్తపడ్డా కూడా. అలా హీరోయిన్ వస్తూ ఉంటది, హీరోయిన్ వస్తూ ఉంటది మెల్లగా. హీరోయిన్ అంత చండాలంగా రాదు. ఇప్పుడు హీరోయిన్ ని ఇంప్రెస్ చేయాలి. ఎలా ఇంప్రెస్ చేయాలి? వెంటనే ఒక సిచ్యువేషన్ ఉండాలి. హీరో పరిగెడుతూ ఒక పెళ్లి మండపం దగ్గరికి వెళ్తాడు. ఆపండి, ఏ సినిమాలోనే ఇంతే, ఆపండి. అక్కడ పంతులు సంభవం తీసుకోవడానికి రెడీ కూడా. మాంగళ్యం తంత్రం
ప్రతి పెళ్లిలో ప్రతి సినిమాలో ఆపండి. ఏంటి బాబు ఏం జరిగింది? ప్రేమన్నాక విడిపోదు, పెళ్ళన్నాక జరగక మానదు. అదే నాది నిజమైన ప్రేమ అయితే ఆ పెళ్లి పెట్టెల నుంచి అమ్మాయి లేచి వస్తుంది. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి రాదే ఉంటది కదా, మీరు నా పెళ్లిని ఆపారు, దిస్ ఇస్ వెరీ టూ మచ్, తెలిసే నాకు పెళ్లి అమ్మక చాలా సంవత్సరాల తర్వాత పెళ్లి అవుతుంది అనగానే వెంటనే పోలీసు అని వస్తారు. ఈ పెళ్లి కొడుకు ఇప్పటికే 32 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నేను యువర్ అరెస్ట్ అని తీసుకెళ్లిపోతాడు. అప్పుడు హీరో ఆ అమ్మాయి, నువ్వు దేవుడు పంపించిన అన్నయ్యవన్నయ్యా. ఖతం కట్ చేస్తే అక్కడెక్కడో ఉన్న హీరోయిన్ చూస్తుంది. ఆ అమ్మాయి కూడా మల్లె చెట్టు పక్కన ఉంటది, ఎంత ఉంటది ఆ మల్లె చెట్టు, దాన్ని గిచ్చుతూ గిల్లుతూ మొత్తం ఆకలిని పీకెత్తు మొత్తం హీరోని చూసింది. కట్ చేస్తే వీళ్ళ లవ్. ఇద్దరు ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు వస్తున్నాడు. వెంటనే హీరో, నువ్వు ఏ పేస్ట్ వాడతావు అన్నాడు. కాదు, స్నానం చేసావా అని అడిగాడు. నీ తొక్కల ప్రశ్నలు ఇక్కడ కాదు, స్కిట్లేదు. హీరోయిన్ కు 4 ఫ్రెండ్స్ ఉంటారు, చెలికత్తలు అంటారు అప్పట్లో. వాళ్ళకి ఒకటే ఇలా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఏమే యు ఆర్ ఇన్ లవ్? అవును, ఐ యామ్ ఇన్ లవ్. నీ ప్రేమను ఎలాగైనా తెలియచేయవే. అవునే, వెళ్ళవే, పరిగెత్తి. ఆ టైంలో ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్, రాయలసీమ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా, ఏ వెళ్లకుండా పాపం ఎలానే పరిగెడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్ దాకా. పరిగెత్తి హీరోలా కూర్చొని ఉంటాడు బాధగా. వెనక నుంచో చేయొచ్చు పడుతుంది. నీ ప్రేమ నాకు తెలియజేయొచ్చు కదా అనగానే వెంటనే హీరో డైలాగ్, భారీ ఎత్తు డైలాగ్ వేస్తాడు. నాదే నిజమైన ప్రేమ అయితే విడిపోదని బలమైన నమ్మకం నాలో. మా రాకింగ్ రాకేష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఒక పొలిటికల్ లీడర్ కి కుక్క బ్రెయిన్ పెడితే అతని స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అతని బిహేవియర్? మగ కుక్క ఆడ కుక్కను చూసిందా? మరి ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చి ఏం చేశారు అందరికీ తెలుసు. మరి ఈ రోజు నేను చూసుకున్నట్టయితే ఎవరో మీకు ఆ విషయం కూడా మీకు తెలుసు. ఇంతేకాదు, నిన్నటికి అది చేశాను. ఇటు ప్రతిపక్షాలు నన్ను అని అంటున్నాయి. మరి పక్క రాష్ట్రాలు చూస్తే అని చేస్తున్నాయి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకోవట్లేదు. మరి ఈ విధంగా ఈసారి కూడా నన్ను ఉంటా. మరి ఓకే, మరి పటాస్ పంచనామాలో ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి గిఫ్ట్ 10% అన్నాం కాబట్టి ఈ రోజు బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే లావణ్య త్రిపాఠి. పెళ్లికి వెళ్ళినప్పుడు అందమైన కపుల్స్ ని చూస్తే నాకు అర్థమైందా కదా ఇక్కడ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈజీ చేస్తా. నేను శ్రీముఖి పెళ్లి చేసుకున్నాం, ఆడ లేచి అందరినీ కలుస్తున్నాం, అక్షంతలు వేస్తున్నారు. నీ ఇన్నర్ ఫీలింగ్ ట్రూగా, అమ్మాయి చూస్తే కలర్ఫుల్ లాగా ఉంది, అబ్బాయి చూస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉన్నాడు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. నువ్వు బాయ్ ఫ్రెండ్ తో బయట ఉన్నావు అనుకుందాం, ఇంటికి వచ్చిందని చెప్తే జనరల్ గా అమ్మాయిలు ఎలాంటి అబద్ధాలు చెప్తారు ఇంట్లో? ఫ్రెండ్ వాళ్ళ డాడీకి బ్లడ్ ఇయనికి వెళ్ళాను. పిండం పెట్టినప్పుడు కాకిని తాత, అది కాకి తాత అప్పుడు కాకి నన్ను పెడతారు, నేను వాళ్ళ తాతలేట వాళ్ళ మనోడట. అబ్బో మా తాత తింటాడు, మనోడ రేపు మళ్ళీ పెట్టి నానమ్మని తీసుకొస్తా. పిల్లగాడు ఒక అట్టిపండ్ల షాప్ దగ్గర పోయినట. కాకా 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 ఒక అట్టిపండు ఇవా, కాకా ఒక అట్టిపండు ఇవా అన్నాడంట. అరే ఒక అట్టిపండు 2 రూపాయలు ఇచ్చేది. రూపాయికి రాదా? రూపాయికి రాదు నాడు. నిజంగా రాదు, రూపాయికి నిజంగా రాదు. రూపాయి పెట్టి ఎందుకు రాదు? సినిమా లవ్ ఎలా ఉంటుంది, బయట లవ్ ఎలా ఉంటుంది? హీరో బెడ్రూమ్ లో బుక్స్ ఉంటాయి, వాళ్ళ చెల్లి వస్తుంది, మామూలుగా ఏదో వస్తువు కోసం వస్తుంది, ఒక బుక్ తీస్తుంది, బుక్ లో ఫోటో దొరుకుతుంది. అన్నయ్యా నేను చెప్పేస్తాను, మా మమ్మీకి చెప్పేస్తాను, డాడీకి ప్లీజ్ వద్దే, తను మీ వదిన ఇంకా ప్రపోజ్ చేయలేదే, మనకు పాకెట్ మనీ. అమ్మాయి
అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? పక్కింట్లో ఎవరైనా కొత్తగా అబ్బాయి దిగుతే లైన్ వేయడానికి ట్రై చేస్తారు. శ్రీరామయ్య ఏం చేస్తాడంటే పక్కింటి అబ్బాయి దిగిండి అనుకో, స్కేల్ తీసుకెళ్తుంది, వాడి దగ్గర నుంచి లైన్లు గీస్తా ఉంటది.